అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నవారు శ్రీ విద్యా ఉపాసకులు, మైసూర్ అవధూత దత్తపీఠానికి ఆస్థాన పండితులు, వారెవరో కాదు డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. వారి యొక్క ఆధ్యాత్మిక నామం స్వామి పరమానంద గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురువుగారు, సౌందర్య లహరి అని చెప్పేసి చాలా వింటూ ఉంటాం. దాని యొక్క గొప్పతనం కూడా మనందరికీ కూడా తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగి ఉంటుంది కదా. అసలు సౌందర్య లహరి అంటే ఏంటి? దాని విశిష్టత ఏంటో మాకు తెలియజేస్తారా? అమ్మవారి యొక్క మంత్ర యంత్ర తంత్ర రహస్యాలన్నీ వివరిస్తూ శంకర భగవత్పాదుల వారు 100 శ్లోకాలతో ఒక చిన్న గ్రంథం రాశారు. దాన్ని సౌందర్య లహరి అని అంటారు. శంకరుడు కొన్ని గ్రంథాలు రాసిన తర్వాత అమ్మవారి యొక్క తత్వాన్ని వివరించాలి అని అనుకున్నట్ట. ఎలా? అమ్మవారి యొక్క తత్వం ఏమిటి? మరి అది ఆయనకి తెలియాలి కదా పూర్తిగా. అప్పుడు ఆయన వాళ్ళ గురువు గారు అయిన గోవిందపాదాచార్యుడు వారి దగ్గరికి వెళ్ళారు. గోవిందపాదాచార్యుడు ఆయన గురువు గారు. ఆయన అడిగితే, నాకు అలా తెలియదయ్యా, మా గురువు గారు ఉన్నారు గౌడపాదాచార్యుల వారు, ఆయన ఏదో ఒక పుస్తకం రాశారు అని విన్నాను దాని మీదన, కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు అన్నారు. అప్పుడు శంకరుడు గౌడపాదాచార్యుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఆ చూరులో ఎక్కడో పెట్టినటువంటి ఒక చిన్న పుస్తకం తోటాకుల గట్ట తీసి ఆయన చేతికి ఇచ్చాడు. అది మొత్తం 55 శ్లోకాలు కలిగినటువంటి ఒక చిన్న పుస్తకం, 55 శ్లోకాలు. దాన్ని శుభోదయ స్తుతి అనే పేరుతో ఆయన రాశాడు. అమ్మవారి యొక్క తత్వం అంతా కూడా అందులో రాశాడు. ఆ శుభోదయ స్తుతిని చూసి అది చదివి మిగిలినటువంటి మంత్ర యంత్ర తంత్ర రహస్యాలన్నీ కూడా రాసుకుంటూ శంకర భగవత్పాదుల వారు ఈ సౌందర్యలహరి అనే 100 శ్లోకాలు కలిగినటువంటి గ్రంథాన్ని రాశారు అని ప్రతీతి. ఇది సౌందర్యలహరి అంటే. ఇక సౌందర్యలహరి దాని యొక్క ప్రాశస్త్యం ఏమిటి అని అంటే, శ్రీ విద్య, అమ్మవారి యొక్క మంత్ర యంత్ర తంత్ర రహస్యాలని కూడా వివరించేటటువంటిది శ్రీ విద్య అని అంటారు. అమ్మవారు అంటే ఎవరిక్కడ? పరబ్రహ్మస్వరూపం. మామూలుగా ఉండేవంటి ఏదో ఈ లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇలా కాదు. పరాభట్టారిక అంటే మన రాజరాజేశ్వరి, లలితా పరమేశ్వరి ఇలా అంటూ ఉంటుంది చూడండి. ఆవిడ అంటే పరబ్రహ్మ, నిరాకారము నిర్గుణము అయినటువంటి ఆ పరబ్రహ్మ సాకారం పొందింది. సాకారం పొందినప్పుడు ఒక స్త్రీ రూపాన్ని సంతరించుకున్నది. ఆ స్త్రీ రూపమే ఇక్కడ అమ్మవారు అని అంటున్నాం. ఆవిడనే మహాత్రిపుర సుందరి అని అంటాం. మన ఊరికి పిలవటానికి రాజరాజేశ్వరి, లలితా త్రిపుర సుందరి అని అంటాం, కానీ ఇక్కడ మహాత్రిపుర సుందరి అనే పేరుతో ఆవిడని పిలుస్తాం. ఆవిడ యొక్క అంటే ఈ మహాత్రిపుర సుందరిని ఎవరిని పిలుస్తాం? ఇక్కడ అమ్మవారు అంటే ఎవరు? ఎవరైతే నీకు మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ పరమేశ్వర స్వరూపం ఉంటే. ప్రతివాళ్ళు పరమేశ్వర స్వరూపం కాదు. దేవతలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మోక్షాన్ని ఇచ్చే అధికారం ఉన్నటువంటి వాళ్ళు, ఆ శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళే ఉంటారు. వాళ్ళే పరమేశ్వర స్వరూపం. దాన్నే మనం పరబ్రహ్మ, బ్రహ్మము అని అంటాం. దాని యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అంటే బ్రహ్మము. మనం వాడుకలో పరబ్రహ్మ, పరమేశ్వరుడు, పరమేశ్వరి, పరాత్పరి ఇలా మనకి చేతైనటువంటి, మనకి బాగా పరిచయం ఉన్నటువంటి భాషలో దీన్ని వాడుకుంటూ ఉంటాం. అది స్త్రీ రూపంలో కనుక సంతరించుకున్నట్లయితే దాన్ని మహాత్రిపుర సుందరి అని అంటారు. ఆ మహాత్రిపుర సుందరిని అర్చించే విధానం, అర్చనా విధానం, మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు ఇవన్నీ కూడా మనకి వివరించేటటువంటిది అది శ్రీ విద్య అంటే. ఆ శ్రీ విద్య రంగరించి అందులో గుప్పించినటువంటి పుస్తకం సౌందర్యలహరి. శ్రీ విద్యను గురించి రాసినటువంటి గ్రంథాల్లో ప్రముఖమైనటువంటి గ్రంథాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అంటే సౌందర్యలహరి, లలితా శాస్త్రం, శుభోదయ స్తుతి, యోగిని హృదయం, వామకేశ్వర తంత్రం, కామకళా విలాసం.
ఈ 6 కూడా ప్రముఖమైనటువంటి శ్రీ విద్యా గ్రంథాలు. అసలు ఎవరైనా శ్రీ విద్యాపరుడు అంటే ఈ 6 గ్రంథాలతోనూ మీకు పరిచయం ఉండాలి. ఈ 6 ఒక్క వామకేశ్వర తంత్రం తప్పించి మిగిలిన 5 గ్రంథాలకి నేను తెలుగులో వ్యాఖ్య రాశాను. మిగిలిన 5 గ్రంథాలకి రాశాను నేను. సో ఈ 5 గ్రంథాల్లోనూ ఒకటి సౌందర్యలహరి. ఎవరైతే ఈ 5 గ్రంథాలు చదువు ఉండుంటారో వాళ్ళు శ్రీ విద్యా ఉపాసకులు అవుతారా గురుగారు? అలా అంటానికి లేదు. శ్రీ విద్య తెలిసినటువంటి వాళ్ళు అంతవరకే. మ్మ్. శ్రీ విద్య తెలిసినటువంటి వాళ్ళు. శ్రీ విద్యా పరులు వేరు. మ్మ్. శ్రీ విద్యాపరుడు అని అనాలంటే అతనికి కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి. మ్మ్. ప్రతివాడిని మనం శ్రీ విద్యాపరుడు అని అనలేము. మ్మ్. ఎంఏ చదువుకున్న ప్రతివాడు కాలేజీకి వెళ్ళి లెక్చరర్గా పనిచేయలేడు, పాఠాలు చెప్పలేడు. మ్మ్. అంటే వాటికి కొన్ని లక్షణాలు ఉండాలి. అట్లాగే ఇక్కడ కూడా శ్రీ విద్యాపరుడు అనాలంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాడు ప్రతిరోజు పూజ, జపము ఇవి సామాన్యంగా అందరూ చేసేవే. ఆ తర్వాత చక్రార్చన అంటే శ్రీచక్రాన్ని అర్చన చేసే విధానం అది పూర్తిగా తెలిసి ఉండాలి. హోమం చేసే విధానం తెలిసి ఉండాలి. వాడు పుస్తకాలు రాయగలిగి ఉండాలి. ఏదైనా ఒక విషయాన్ని పట్టుకొచ్చి ఇది ఏమిటి అని అడిగితే దాని యొక్క పూర్వపరాలు నీకు చెప్పగలిగి ఉండాలి. నీ అనుమానాన్ని తీర్చగలిగి ఉండాలి. వాళ్ళని మనం శ్రీ విద్యా వాడు ఉపాసకులు పుస్తకాలు రాసి చేసేవాళ్ళం. ఉండాలి. మ్మ్. వాడు నీకు విషయాన్ని చెప్పగలిగి ఉండాలి. అటువంటి వాడిని మాత్రమే శ్రీ విద్యాపరుడు అని అంటారు. కానీ మ్మ్. ఏదో ఒక మంతం చేసుకుని నేను 4 కోట్లు మంతం చేశానండి, చేసినంత మాత్రం చేత నువ్వు శ్రీ విద్యను అనుష్ఠానం చేస్తున్నావు అంతే తప్పించి నేను శ్రీ విద్యాపరుడు అని ముద్ర వేయటానికి ఏమి ఉండదు. మ్మ్. అలా ఉండదు. సరే, ఇప్పుడు ఈ సౌందర్యలహరి ఆ శ్రీ విద్యా గ్రంథాల్లో ఒకటి, ప్రముఖమైనటువంటి శ్రీ విద్యా గ్రంథాల్లో ఒకటి. అది సౌందర్యలహరి అంటే. అంటే సౌందర్య లహరిలో మనకి మహాత్రిపుర సుందరి ఒక యంత్ర మంత్ర తంత్ర విద్యలు అన్నీ కూడా అందులో మనకి లిఖించబడి ఉన్నాయి. మంత్ర యంత్ర తంత్రాలు అన్నీ కూడా ఆహా. అంటే శ్రీ విద్యలో మ్మ్. బాలయంత్రం, పంచదశి మహామంత్రం, షోడశి మహామంత్రం ఇవన్నీ కూడా ఇందులో చెప్తారు. లలితా శాస్త్రం సౌందర్యలహరి కన్నా మీకు అందరికీ బాగా తెలిసినటువంటిది లలితా శాస్త్రం కదా. మ్మ్. 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 ఆ లలితా శాస్త్రంలో ఉంటాయి ఇవన్నీ. మ్మ్. అందుకే ఈ గ్రంథాలన్నీ కూడా ఎవరు పడితే వాళ్ళు చదవద్దు, ఉపదేశం లేకుండా మీరు చదవద్దు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మ్మ్. కారణం ఇదే. ఓకే. ఎందుకంటే అది ఏదో రామరామ అనుకున్నంత తేలిగ్గా కాదు. మ్మ్. ఆ శ్రీ విద్యలో బాగా లోపలికి డెప్త్కి వెళ్ళిపోయినటువంటి సబ్జెక్ట్ అది. అందుకని మంత్రం ఎక్కడైనా సరే ఉపదేశం తీసుకుని మీరు ఆ లలితా శాస్త్రమైనా సరే, మన దేవాలయాల్లో ఇప్పుడు చూస్తే ఎక్కడెక్కడ గుంపులు గుంపులుగా చేసి పారాయణ చేసేస్తున్నారు. చేయటం అనేది చాలా బాగుంది, పారాయణ చేయాల్సిందే. కానీ మంత్రం చెప్పుకుని పారాయణ చేస్తే దాని ఫలితం ఎక్కువ ఉంటుంది. మ్మ్. మంత్రం చెప్పుకుని పారాయణ చేయాలి. ఓకే. ఆ మంత్రం మనకి గురువు గారు ఇస్తారు. అమ్మా, ఆ మంత్రం మంత్రం మనకి గురువు గారి దగ్గర చెప్పుకోవాలి. అంటే నేను దానికి ఏదో ఎగ్జాంపుల్ చెప్తే నీకు బాగుండదు, అందుకని నేను ఊరుకున్నాను. కానీ అలా మంత్రం చెప్పుకునే నువ్వు పారాయణ చేయాలి. ఓకే. గురువు గారి దాని దగ్గరికి వెళ్ళి ఫలితాలు మంత్రం ఉంటాయి. తీసుకోవాలి. మ్మ్. గురువు గారు సరైన వాడు అయి ఉండాలి. మ్మ్. ఆ గురువు గారికి మంత్రం యొక్క పూర్వాపరాలు తెలిసి ఉండాలి. ఏదైనా నువ్వు ఒక అనుమానం కనుక అడిగినట్లయితే, అమ్మా నీ అనుమానం ఇది, దీనికి కావలసినటువంటిది ఇది అని ఆయన ముందు వెనక అన్నీ కూడా నీ అనుమానాలు నివృత్తి చేయగలిగినటువంటి వాడు మాత్రమే అయి ఉండాలి. అటువంటి గురువు గారిని వెతుక్కోవాలి. కొంచెం సమయం పట్టినప్పటికీ కూడా అలాంటి వాడినే వెతుక్కోవాలి. మ్మ్. శంకర భగవత్పాదుల వారు కూడా సాక్షాత్తు ఆయనకి ఆకలి వేసినప్పుడు, చిన్నపిల్లవాడుగా ఆకలి వేసినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో ఉన్న అమ్మవారే సాక్షాత్తు స్తన్యం ఇచ్చింది అని చెప్తారు. అందుకే ఆయనకి అంత వాక్కు వచ్చింది, అంత గొప్పతనం వచ్చింది అని చెప్తారు. మ్మ్. మరి మహానుభావుడు కదా, సాక్షాత్తు ఆదిశంకరుడు కదా. అందుకని ఆయన అటువంటి సౌందర్యలహరి రాయగలిగాడు. మ్మ్. సో అది సౌందర్యలహరి అంటే. గురుగారు ఎవరైతే అసలు మొదటిసారిగా సౌందర్య లహరి గురించి వింటున్నారో లేదా విన్ను ఉన్నాము కాకపోతే దాని గురించి మాకు ఏం తెలీదు అనుకుంటున్నారో వాళ్ళ తరపున కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు చెప్పమ్మా, అడగాలనుకుంటున్నాను. ఏం కావాలి చెప్పు. ఇప్పుడు మీరు 6 గ్రంథాలు ఉంటాయని అన్నారు కదా, మ్మ్. అందులో లలితా సహస్రనామం ఒకటి మ్మ్. అని. ఒక్కొక్క దానికి తేడా ఏంటి? ఇప్పుడు నాకు తెలిసిన లలితా సహస్రనామం అన్న పేరు విన్నాను, సౌందర్య లహరి అనేది విన్నాను. ఈ రెండిట్లో ఉన్న తేడా ఏంటి? ఒకవేళ ఎవరైనా చదవాలనుకుంటే ఫస్ట్ దేన్ని చదవచ్చు? సౌందర్యలహరి అన్నప్పుడు
ఇందులో ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విషయాన్ని వివరించడం అనేది జరుగుతుంది. లలితా శాస్త్రంలో కూడా మీకు కనిపించడానికి ఇందులో 1000 నామాలు ఉన్నాయి అని అనిపిస్తుంది. 1000 నామాలు. ఈ 1000 నామాలు కూడా కొన్ని గ్రూపులుగా విడగొట్టి రాశారు. అది మీకు తెలీదు. కొన్ని గ్రూపులుగా విడగొట్టి, అంటే ఒక 5 నామాలు ఒక గ్రూపు, 20 నామాలు ఒక గ్రూపు, 50 నామాలు ఒక గ్రూపు, ఇట్లా ఈ గ్రూపులో ఏమవుతుందంటే ఒక పర్టిక్యులర్ విషయాన్ని వాళ్ళు అక్కడ వివరించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి చిన్న ఉదాహరణకి ఏమంటే లలితా శాస్త్రమే తీసుకుందాం. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత 5 నామాలు ఇవి. ఈ 5 నామాలను కూడా అమ్మవారి యొక్క గొప్పతనాన్ని మహాత్మ్యాన్ని వివరించాడు. ఆవిడెవరు మామూలు మాత కాదు, శ్రీమాత. అలాగే మహారాజ్ని కాదు, శ్రీ మహారాజ్ని. శ్రీమత్ సింహాసనేశ్వరి ఆవిడ కూర్చున్న శ్రీమత్ సింహాసనం. ఆవిడ ఎక్కడి నుంచి ఆవిర్భవించింది అంటే చిదగ్నికుండ సంభూత, అగ్నికుండంలో నుంచి ఆవిర్భవించింది. ఎందుకు వచ్చింది? దేవకార్య సముజ్యత, దేవతల యొక్క పని పూర్తి చేయటానికి. ఏమిటి దేవతల యొక్క పని? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఆ పనులు చేయటం కోసం ఆవిడ వచ్చింది. ఈ విషయం అంతా కూడా చాలా ఆవిడ యొక్క మహాత్మ్యం. అలాగే అక్కడి నుంచి ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, ఇక్కడి నుంచి 49 నామాల్లో అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని వివరించడం జరిగింది. అమ్మవారు ఎలా ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క సూక్ష్మ రూపాన్ని అంటే మంత్రాన్ని చెప్పడం జరిగింది. శ్రీమద్ వాగ్భవం కోటైకం స్వరూపముఖ పంకజ కంఠాదిక్కడి పర్యంతం మధ్య కూటస్వరూపిణి శక్తి కోటైక తాపన్న కటి అదో భాగధారిణ పంచదశి మహామంత్రాన్ని వివరిస్తూ ఉన్నాడు. అలా ఒకటి కాదు, అనేకమైన, అసలు మీకు యోగం చెప్పాడు, అందులో గ్రంథిత్రయాన్ని భేజించడం చెప్పాడు. ఇలా లలితా శాస్త్రంలో 55 రకాలైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. నేను రాసినటువంటి ఈ లలితా సహస్రనామ భాష్యంలో అవన్నీ విడగొట్టి ఎక్కడికక్కడ ఈ నామాల్లో ఈ విషయం చెప్పడం జరిగింది. ఇందులో కూడా మళ్ళీ మన విద్యాచంద్రమండల మధ్యగా ఇట అనేక మంది అమ్మవారిని ఉపాసించినటువంటి వాళ్ళు ఉన్నారు. మనుశ్చంద్రకు వేరు, చలోపాముద్రాచ మన్మధ, వీళ్ళందరూ ఉపాసించినటువంటి మంత్రాలు వేరు. ఆ మంత్రాలు ఏ మంత్రాలు ఉపాసన చేస్తారు, అవి ఎవరెవరు చేస్తారు, అందులో అసలు ఆది విద్య ఏమిటి, కాది విద్య ఏమిటి, సాది విద్య ఏమిటి, ఇవన్నీ కూడా శ్రీ విద్య. ఆ శ్రీ విద్య మొత్తం ఇట్లా తట్టతో పట్టుకొచ్చి అలా కుమ్మరించారంతే లలితా శాస్త్రంలో కానీ ఈ సౌందర్యలహరిలో కానీ. అలాగే ఈ యోగి హృదయము, మిగిలినటువంటి సభహృదయ స్థితి వీటిల్లో కూడా ఉన్నాయి. కానీ ఇంత ఇవి ఈ రెండు ఎక్కినంత తేలికగా అది సామాన్య మానవుడికి ఎక్కదు, అది పట్టదు. అందుకని ఈ సౌందర్యలహరి, లలితా శాస్త్రం ఇవి జాగ్రత్తగా పారాయణ చేయండి రా. మీరు ఉపదేశం తీసుకుని, మంచి గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకుని మీరు పారాయణ చేయండి అని చెప్పడం జరుగుతుంది. గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఒక మంత్రం అనేది ఇస్తారు. అసలు ఇవ్వాలా వద్దా అనేది కూడా ఒక గురువు ఊరికే ఇవ్వరంటారు కదా గురుగారు. వాళ్ళు పరిశీలించి వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళ అవసరం ఏంటని తెలుసుకొని ఇస్తారంట. నువ్వేదో సరదాగా వచ్చి నాకు మంత్రం కావాలంటే ఎందుకు ఇస్తారు? నువ్వేదో రోడ్డు మీద కూర్చొని బఠానీలు తింటున్నట్టుగా నాకేదో మంత్రం కావాలండి, నేను ఇప్పుడు గుర్తొచ్చింది అని మంత్రం అడిగితే నీకు మంత్రం ఎందుకు చెబుతాం? నువ్వు మంత్రం అడిగితే ఎందుకు నీకు మంత్రం, ఏం కావాలి? ఎందుకనంటే నీకు ఏం మంత్రం కావాలో డిసైడ్ చేసుకునేటటువంటి కెపాసిటీ నీకు ఉండదు. నువ్వేదో నా దగ్గరకు వచ్చే ధూమావతి మంత్రం కావాలండి అంటావు, ఎందుకంటే పేరు బాగుంది కాబట్టి, ఏదో భయంకరంగా ఉంది, చాలా అద్భుతాలు జరిగిపోతాయి. అట్లా కాదు. నీకేం కావాలి? నీకు పనులు కావాలా, ఉద్యోగంలో ప్రమోషన్ కావాలా, లేకపోతే డబ్బులు కావాలా, పెళ్ళి కావాలా, ఏం కావాలి? దాన్ని బట్టి గురువుగారు నీకు మంత్రం ఇస్తారు. అది కూడా నువ్వు మంత్రం చేస్తావా, లేదా సరదాగా మంత్రం చెప్పుకున్న తర్వాత వదిలిపెట్టేసి వెళ్ళిపోతావా, ఇవి కూడా మేము చూసుకుంటాం. అవన్నీ చూసుకుని లేదు వీళ్ళు మంత్రం చేస్తారు అని అనిపిస్తే అప్పుడు మంత్రం ఇవ్వటం జరుగుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు గురువు గారి యొక్క పర్యవేక్షణలోనే మీరు మంత్రాలు చెయ్యాలి. గురువుకి దగ్గరలోనే ఉండాలి. ఏ అనుమానం వచ్చినా మళ్ళీ గురువు దగ్గరికి పరిగెత్తి ఆయన దగ్గర అనుమానం తీర్చుకోవాలి. అయితే ఇవాళ
మీ అనుమానాలు తీర్చగలిగినటువంటి గురువు గారు దొరకడం దుర్లభంగా ఉంది. అవును. మంత్రం చెప్పేస్తున్నారు. మంత్రం ఏంది, పుస్తకంలో రాసింది, ఇవన్నీ చదివేస్తున్నాడు, అయిపోయింది. ఇదిగో మంత్రం చేసుకోపో అన్నాడు. ఇది ఎలా చేసుకోవాలి అంటే ఆయనకి తెలియదుగా, ఉమ్. వచ్చేదికి అక్కడ వస్తుంది. అందుకని ఇప్పుడు వాళ్ళ రోజున ఎవడో ఎక్కడో ఒక గురువు గారు దొరుకుతున్నాడు, ఆయన దగ్గరే మనం మంత్రాలు తీసుకోవాల్సి వస్తున్నాం. ఇవాళ అంతా కూడా కమర్షియలైజ్ అయిపోతుంది. నాకు ₹1,00,000 ఇస్తే మంత్రం చెప్తాను అంటున్నాడు. సరే, అవన్నీ వాళ్ళని మనం ఏం చేయలేం, ఎవరి కెపాసిటీ వాళ్ళది. కాబట్టి మంత్రాన్ని గురించి పూర్తిగా తెలిసినటువంటి వాడు, పూర్వాపరాలు తెలిసినటువంటి గురువు గారి దగ్గర మాత్రమే మంత్రం తీసుకోవాలి. లలిత సహస్రనామం కానీ సౌందర్య లహరి కానీ చదవాలి అంటే మనకి మంత్రంతో చదివితే ఫలితాలు బాగుంటాయి. మంత్రం చెప్పుకుని చదివితే బాగుంటాయి. బాగుంటుంది. ఆ మంత్రం కావాలి అంటే గురువు దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మనము ఉపదేశం అనేది తీసుకోవాలి. తీసుకోవాలి. అప్పుడే ప్రాపర్గా అదే ఒక సిస్టమ్, అదే ఒక అంతేగమ్మా. ఇప్పుడు నీ ప్రాసెస్. ఉద్యోగంలో ఇక్కడ ఉద్యోగంలో చేరాలి అనుకున్నావు, నీకేదో దీనికి ఒక డిప్లొమా ఉంది, లేకపోతే ఒక డిగ్రీ ఉంది, ఒక క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ ఉంది. ఆ సర్టిఫికేట్ తెచ్చుకుని నువ్వు ఇక్కడ ఉద్యోగంలో చేరితే నీకుండే వెయిట్ వేరు. అవును. అది ఏమీ లేకుండా నాకు ఇవన్నీ చేత ఉన్నానండి అని వచ్చావు అనుకో, అప్పుడు నీకు ఇచ్చేవంటి ఆ వాల్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అవునవును. అందుకని ఇక్కడ నువ్వు మంత్రం అనేది చెప్పుకొని తీరాలి. గురుగారు, ఇప్పుడు ఇంట్లో కొంతమంది ఈ విషయాలన్నీ తెలియక, అసలు గురువు దగ్గరికి వెళ్ళాలి, మంత్రం తీసుకోవాలి అని తెలియక ఎవరైతే ఇంట్లోనే చదువుతున్నారో వాళ్ళు ఇప్పుడు ఏం చేయగలరు గురుగారు? అంటే దీన్ని ఏ విధంగా సరిదిద్దుకోగలరు? దగ్గర ఎక్కడైనా ఒక మంచి గురువు ఉంటే ఆ గురువుని తీసి గురువు దగ్గరికి వెళ్ళి మంత్రం చెప్పుకోమనండి. ఇప్పటికైనా ఆలస్యం కాదు అంటారు. ఏం ప్రాబ్లం లేదమ్మా, మంత్రం చెప్పుకోమనండి. ఉమ్, ఏ డబ్బులు అడగరు. ఉమ్, మీరు చాలా పొరపాటు పడుతున్నారు. అంతా డబ్బులు తీసుకుంటారు కదండి, ఎవ్వరూ డబ్బులు అడగరు. ఎవరో అసలు వాళ్ళు నేనేం అనలేను అంతే, అలాంటి వాళ్ళు డబ్బులు అడుగుతారు తప్పించి మంత్రం చెప్పి డబ్బులు డిమాండ్ చేసేటటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అలా డబ్బులు తీసుకుని మంత్రం చెప్పేవాళ్ళు నేను గతంలో చాలాసార్లు చెప్పాను. ఈ జన్మ అయిపోయిన తర్వాత 30,000 సంవత్సరాలు పిశాచమై ఎడారిలో బొమ్మజీవుడి చెట్టుకి వేళ్లాడుతూ తలకిందులుగా వేళ్లాడుతూ ఆహారం కానీ నీరు కానీ లేకుండా అలో లక్షణ అని అలమటిస్తూ ఉంటారు వాళ్ళు. ఈ జన్మలో ఏదో సంపాదిస్తున్నాం అని అనుకుంటున్నారు కానీ దాని తర్వాత వచ్చే పరంగా పరిణామాలు ఈ సంపాదన పట్టించుకోవట్లేదు. ఏముండదురా, నువ్వు సంపాదించిన సంపాదనని పిల్లలు తింటారు, ఉమ్, అంతే కదా. అంతే. నువ్వు చేసిన పాప పుణ్యాలు కూడా పిల్లలకి వెళ్తాయి, అంతే కదా. వాళ్ళకి కూడా వెళ్తుంది. సో నువ్వు సంపాదించేసి కోట్లు కూడబెట్టేస్తే ఉమ్, దాని పాపం ఎవరు అంటే సామాన్యంగా చూడు, ఇలా దొంగతనాలు చేసి దోపిడీలు చేసి కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో, ఎంత ఫ్లరిష్ అయ్యారో చూడండి. ఉమ్. కాబట్టి పిల్లలు తగులుతుంది. అటువంటి పొరపాటు పనులు ఎప్పుడూ చేయొద్దు. గురుగారు, ఇంకొక చిన్న ప్రశ్న. ఇప్పుడు సౌందర్య లహరి చదివితే ఒక ఫస్ట్ థింగ్, అసలు సౌందర్య లహరి ఆడవాళ్ళు కూడా చదవచ్చా, ఎవరైనా చదవచ్చా? అంటే ఉపదేశం తీసుకున్నాక కూడా స్త్రీలు పురుషులు ఇద్దరు చదవచ్చా? అసలు పెద్ద ఇదేమిటంటే, నీ అనుమానం ఏమిటంటే అలా కాదు, స్త్రీ విద్య ఎవరైనా ఉపాసన చేయొచ్చా, ఉమ్, అది నీ అనుమానం. ఉమ్, ఓకే, ఎవరైనా ఉపాసన చేయొచ్చు. ఎవరైనా. మనుషులే కాదు, పశువులు పక్షులు కూడా ఉపాసన చేయొచ్చు. ఉమ్, మరి పశువులు పక్షులు కూడా ఉపాసన చేసిన కథలు ఉన్నాయిగా మనకి. ఉమ్. అవునా? శ్రీకాళహస్తి, అదేంటి అవునా అంటాను, శ్రీకాళహస్తి ఉంది కదా. ఒక చిన్న కథ తెలియజేస్తారు. శ్రీకాళహస్తి ఉందిగా అమ్మ, ఆ, ఏనుగు పాము ఆ సాలీడు 3 కూడా శివుడిని అర్చించినాయి అని చెప్తున్నారు కదా. అవునవును. అందుకే కదండి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఓకే, ఓకే. కాబట్టి పశువులు పక్షులు కూడా ఉన్నాయి. ఉమ్, ఎవరైనా మంత్రాన్ని జపం చేయవచ్చు. వాళ్ళ పద్ధతిలో, దానికి తెలిసిన పద్ధతిలో అది జపం చేసింది. ఉమ్, నీకు తెలిసిన పద్ధతిలో నువ్వు జపం చేస్తావు, అంత తప్పి చేయలేదు. ఎవరైనా మంత్ర జపం చేయవచ్చు. అయితే ఇక్కడ స్త్రీలు స్త్రీ విద్యను ఉపాసించవచ్చా ఒకసారి నన్ను అడిగారు. ఉమ్, ఉమ్, ఒక చోట నేను ఉపన్యాసం చెప్తూ ఉన్నప్పుడు ఆ సభలో ఒక ఆవిడ లేచి అడిగింది, స్త్రీలు లలితా శాస్త్రం చదవచ్చా? ఉమ్. ఏమ్మా ఎందుకని? మరి లలితా శాస్త్రం అంటే అమ్మవారు అని చెప్తున్నావు, మరి ఆవిడ కూడా స్త్రీనే కదా, స్త్రీ రూపంగానే కదా చెప్తున్నావు నువ్వు, ఉమ్, మరి ఏమిటి నీ ప్రాబ్లం ఏంటి అన్నాను. ఉమ్, అలా కాదండి, వాళ్ళు తప్పు చదువుతున్నారు అంది. ఉమ్, అమ్మాయికి టాపిక్ డైవర్ట్ అయిపోతున్నావు, నువ్వు 2 ప్రశ్నలు అడుగుతున్నావు. ఉమ్, వాళ్ళు తప్పులు చదువుతున్నారు అంటే తప్పులు చదవకుండా ఉండే మార్గం ఒకటి, ఉమ్. ఇక రెండోది అసలు వాళ్ళు మంత్రాన్ని ఆ లలితా శాస్త్రం పారాయణ చేయవచ్చా? ఎవరైనా పారాయణ చేయవచ్చు, మంత్రాన్ని ఎవరైనా చదువుకోవచ్చు, ఎవరైనా ఉపాసన చేయొచ్చు. మనకి
లోపాముద్ర అని ఒక ఆవిడ ఉంది, అగస్త్యుడి భార్య. ఆది విద్యకి ఆవిడే టాప్ మోస్ట్ పర్సన్. ఓకే. ఆది విద్యను అసలు ప్రచారం చేసినటువంటి ఆవిడ లోపాముద్ర. మరి ఆవిడే ఉంది కదా, కాబట్టి ఎవరైనా చేయవచ్చు. స్త్రీలు తప్పనిసరిగా చేయవచ్చు. ఒకవేళ స్త్రీలు పూర్ణదీక్ష తీసుకోకూడదు, మంత్రోపాసన చేయకూడదు అని కనుక ఎవరైనా చెప్పారు అంటే అది వాళ్ళ యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచన అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. స్త్రీలు కూడా అన్నం తినొచ్చా అంటే ఏం వద్దనకూడదు. ఇదంతా వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి ఆలోచన. ఓకే గురుగారు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్లోకే రాకముందు, తెలియకముందు మామూలుగా దీని గురించి కొట్టి చూస్తే ఏంటి అని తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్తో ఇలా కొట్టి చూస్తే ఎక్కడ చూడు తమ్నెయిల్స్లో స్త్రీలు చదవచ్చా అంటే ఓహో అలా చదవకూడదా అని ఒక అనుమానం అనేది వచ్చిందనమాట. ఓకే ఇలాంటిది కూడా ఉంటుందా, కొన్ని చదవచ్చు కొన్ని చదవకూడదని ఉంటుందా అని. ఇందులో ఇంకో మాట కూడా ఉంది. స్త్రీలు చదవచ్చా అనే దీంతో పూర్వసువాసనలు చదవచ్చా అనేటటువంటి ఒక అనుమానం కూడా ఉంది. శుభ్రంగా చదవచ్చు. వాడెవడో వాడి ఆయుష్ తీరిపోయి వాడు చచ్చిపోతే మనం ఏం చేస్తామమ్మా? మనం ఏ రకంగా రెస్పాన్సిబుల్ దానికి? కాబట్టి ఎవరైనా, అసలు దేవతల్లో కూడా ఇలా భర్త లేనటువంటి దేవతలు ఉన్నారు తెలుసా నీకు? ధూమావతి అని ఒక దేవత అని చెప్తాం మనం. దశమహావిద్యలో ధూమావతి అని ఒక దేవత ఉంటుంది. తెల్లని వస్త్రంతో అదే కాబట్టి ఎవరైనా చేయవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి లోపల ఏమైనా ఒక చిన్న డౌట్ ఉన్నా కూడా ఏ రకమైన అనుమానమో అక్కర్లేదు. మంత్రం చెప్తారా చెప్పరా అనే అనుమానం అక్కర్లేదు. మీకు ఎవరు మంత్రం చెప్పను అంటే మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను మంత్రం చక్కగా. లేదా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను పర్సనల్గా కలవండి, మేము మంత్రం చెప్తాను. మీ ఇష్టం, మీకు ఎలా అయినా సరే అందరూ చేయవచ్చు. ఓకే, ఖచ్చితంగా గురుగారు. ఇంకొకటి, ఈ మంత్రం తీసుకున్నప్పుడు లేదా సౌందర్య లహరి పారాయణం చేస్తున్నప్పుడు పాటించవలసిన నియమాలు ఏమైనా ఉంటాయా? అది మన యొక్క కోరికను బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకి నిత్యం పారాయణ చేసేవాళ్ళకి అసలు ప్రశ్నే ఉండదు. లలితా సహస్ర కానీ సౌందర్య లహరి కానీ ఎంత టైం పడుతుంది? సౌందర్య లహరి 100 శ్లోకాలు పారాయణ చేయటానికి ఎంత టైం పడుతున్నారా? మా అయితే 1 గంట 40 నిమిషాలు, అది కూడా పట్టదు. దేవుడు బాగా తెలియని వాడికి అది కూడా పట్టదు. లలితా సహస్రం పారాయణ చేయాలంటే ఎంత టైం పడుతుంది? 12 నిమిషాలు. కొంచెం విరామంగా కూర్చొని చేయాలంటే 15 నిమిషాలు. అంతకన్నా మీకేం టైం పట్టదు. సో ఇది నిత్యము పారాయణ చేసేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అలాగే సప్తశతి 700 శ్లోకాలు, దాన్ని నిత్యము పారాయణ చేసేవాళ్ళు, ఇలా మంత్రశాస్త్రపరమైనటువంటి గ్రంథాలు పారాయణ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవి ఎవరైనా చేయొచ్చు. కాకపోతే కొంతమంది ఒక ప్రత్యేకమైన పని కోసం మేము పారాయణ చేస్తాము అని అంటారు. ఇప్పుడు ఏదో మా పిల్లవాడి చదువు రావటం లేదండి, మా అమ్మాయికి పెళ్ళి కావటం లేదు, ఉద్యోగం రావట్లేదు, ఇట్లాంటి వాటి కోసమని లలితా శాస్త్రం మేము పారాయణ చేస్తున్నాము అంటారు, ఒక సంకల్పంతో. సంకల్పంతో. అప్పుడు వాళ్ళకి ఏం చెప్తామంటే, అమ్మ మీరు పారాయణ చేస్తున్నారు బాగుంది, సంపుటీకరణం చేసి పారాయణ చేయండి అని ఏదో మంత్రం చెప్తాం. ఈ మంత్రాన్ని లలితా శాస్త్రాన్ని సంపుటీకరణం చేసి మీరు పారాయణ చేయండి. అలా సంపుటీకరణం చేసి పారాయణ చేస్తే 1 గంట పడుతుంది. లలితా శాస్త్రం 1 గంట పడుతుంది. అప్పుడు అలా చేసే పారాయణ 40 రోజులు లేకపోతే 2 నెలల్లో ఆ పని అయిపోయేదాకా ఏదో ఒకటి ఆ గురువు గారు చెప్తారు, ఇంతకాలం చేయమ్మా అని. అంతకాలం చేస్తే సరిపోతుంది. అంతేగాని నిత్యము పారాయణ చేసేవాడికి అసలు ఏ రకమైన నియమాలు ఉండవు. వాడు నిత్యము పారాయణ చేయటమే అంతే. ఏదైనా సంకల్పంతో చేస్తున్నాం అన్నప్పుడు ఆ గురువు గారు మనకి ఎవరైతే మంత్రం ఉపదేశించారో వాళ్ళే చెప్తారు, కావాలి కదా. అందుకని అప్పుడు దాంట్లో ఉండే నియమాలు నిష్టలు కూడా చెప్తారు. మీరు పారాయణ చేసి దేన్ని నైవేద్యంగా పెట్టాలి, ఏ సమయంలో మీరు పారాయణ చేయాలి, అవి కూడా ఆ గురువు గారు చెప్తారు. గురుగారు, ఈ సౌందర్య లహరి మనం పారాయణం చేసినప్పుడు కలిగే ఫలితాలు ఏంటి? ఒకటేమో మీరు ముందుగా చెప్పినప్పుడు మహాత్రిపుర సుందరియే మనకి మోక్షం అనే ఇచ్చేది అమ్మవారు, మహాత్రిపుర సుందరి అన్నారు. సో ఇంకా తను ఇవ్వందంటూ ఏది ఉండదంటారా? ఇంకా ఫలితాలు ఏవి అని ఒక ప్రశ్న వస్తే, మహాత్రిపుర సుందరి పరమేశ్వర స్వరూపం కదా, ఇవ్వనటువంటిది ఏమి ఉండదు. రాజుగారి దగ్గరికి వెళ్ళాము,
నీకేం ఇవ్వడు రాజుగారు, నువ్వు ఏమడిగితే ఇవ్వడు. ఆయన ఇవ్వదలుచుకుంటే ఉమ్, నీ యొక్క కెపాసిటీని బట్టి, నీ యొక్క అర్హతని బట్టి ఆయన ఏదైనా ఇస్తాడు కదా. అవును. అందుకే అమ్మవారికి చెప్పేప్పుడు చూడు సౌందర్యంలో, అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీప నగరీ జడానాం చైతన్యస్తవక మకరంద శృతిజరీ. ఆవిడ ఇబ్బంది ఏం లేదు. ఉమ్, అజ్ఞానికి జ్ఞానాన్ని ఇస్తుంది, చదువు రాని వాడికి చదువు ఇస్తుంది, ధనం కావాల్సిన వాడికి ధనం ఇస్తుంది, మోక్షం కావాల్సిన వాడికి మోక్షం ఇస్తుంది. నీకు ఏది కావాలంటే అది ఇస్తుంది. ఉమ్, ఇప్పుడు ఈ దేవత పరమేశ్వర స్వరూపాన్ని మనం అర్చన చేసినప్పుడు నీకేం కావాలి అది నువ్వు గట్టిగా డిసైడ్ చేసుకుని దానికోసం నువ్వు ప్రిపేర్ కావాలి. నీకేం కావాలంటే అది ఇస్తుంది. అసలు ఇవ్వనిది అనేది ఏది ఉండదు అందులో. ఉమ్. అన్ని రకాలైన కోరికలు తీరుస్తుంది. ఖచ్చితంగా గురుగారు. అసలు సౌందర్య లహరి దగ్గర నుంచి ప్రారంభం చేస్తే అసలు శ్రీ విద్య ఉపాసన అంటే ఏంటి, అందులో ఎన్ని గ్రంథాలు ఉంటాయి, ఈ సౌందర్య లహరి ఎక్కడి నుంచి వచ్చింది, అందులో ఏమేమి ఉంటుంది, ఎవరు చేయొచ్చు, మెయిన్గా ఆడవాళ్ళు చేయొచ్చు, ఇంకా మీరు అందులో కూడా అందరూ చేయొచ్చు, పూర్వ సువాసినులు కూడా చేయొచ్చు, అసలు ఎవరు చేయకూడదు అనేది లేదు, ఆఖరికి పక్షులు జంతువులు అన్నీ కూడా చేస్తున్నాయని చెప్పి చాలా చక్కగా చెప్పారు. ఇంత మీ సమయాన్ని కేటాయించి సౌందర్య లహరి గురించి మా అందరికి కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు.